అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న ధర్నాపై ప్రభుత్వం స్పందించడం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాటను పక్కన పెట్టిన అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న ధర్నాపై ప్రభుత్వం స్పందించడం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాటను పక్కన పెడతారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న 52,000 అంగన్వాడీ కేంద్రాల్లో 1,00,000 మందికి పైగా మహిళలు కార్యకర్తలుగా, హెల్పర్లుగా నామమాత్రపు వేతనాలకే పనిచేస్తున్నారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు చేస్తున్న నిరసన కార్యక్రమాలకు జనసేన పార్టీ మద్దతు ప్రకటిస్తుందన్నారు. వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న ధర్నాపై ప్రభుత్వం స్పందించడం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక మరిచి ఇచ్చిన మాటను పక్కన పెడతారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న 52,000 అంగన్వాడీ కేంద్రాల్లో 1,00,000 మందికి పైగా మహిళలు కార్యకర్తలుగా, హెల్పర్లుగా నామమాత్రపు వేతనాలకే పనిచేస్తున్నారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు చేస్తున్న నిరసన కార్యక్రమాలకు జనసేన పార్టీ మద్దతు ప్రకటిస్తుందన్నారు. వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.